గత 25 సంవత్సరాలుగా తాండూరు ప్రాంత ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందిస్తున్న తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని రాజకీయ స్వార్థం కోసం మరో ప్రాంతానికి తరలించేందుకు జరుగుతున్న కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా సాగుతున్న ఈ వ్యవహారంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన మౌనాన్ని వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. అట్లా ఉన్న ప్రజలకు తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ చేంజ్ అయింది, ఏప్రిల్ ఫస్ట్ చేంజ్ అయింది కదా. ఏప్రిల్ ఫస్ట్ చేంజ్ అయినప్పుడు మీరు సోషల్ మీడియా ఉంది ప్లస్ ప్రింట్ మీడియా ఉంది, వాళ్ళ ద్వారా మీరు చెప్పేది ఉండే ప్రజలకు. అడ్మిషన్ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు వితౌట్ ఆధార్ కార్డు ఎంతమంది మీ దగ్గర వస్తున్నారు? ఓపీలో 600 మంది వాళ్ళు వస్తున్నారు. 600 మంది మీ దగ్గర చూపించుకుంటారు. ఈ మొత్తం మీరు రెండు కలిపి కూడా 600 మంది పేషెంట్ దగ్గర జస్ట్ అన్ని రకాల పేషెంట్లు 600. అయితే మరి ఇది ఇచ్చినప్పుడు ఇది ఒకటి, ఇది కూడా మాన్యువల్గా ఇచ్చేది కూడా మీకు కోడంగా అని చెప్పి ఇవ్వచ్చుగా. అక్కడే వచ్చింది ఇది ఎక్కడ, ఇది కూడా అక్కడికి వచ్చింది. వాళ్ళే ప్రింట్ చేసిస్తారు. ఇది ఇప్పుడు మేము ఇప్పుడు లోకల్ పర్సన్ పంపిస్తే ఇది ఇచ్చింది మాకు. ఇప్పుడు జస్ట్ ఇదే మళ్ళీ నాన్ लोकल पर्सन पंपिస్తే ఇది ఇచ్చింది. మళ్ళీ దీనిలో ఆధార్ కార్డు లేదు, దీని కూడా మేము ఆధార్ కార్డు ఇవ్వలేదు. तांडूर में 2002 चंद्रबाबू नायडू साहब जब सीएम थे तब हमारे पास डिस्ट्रिक्ट हॉस्पिटल आया है 200 बेड का। जब से लेकर आज तक हमारे जितने भी तांडूर के लोग थे इससे फ़ायदा उठा रहे थे। कुछ भी अच्छा हो, तबीयत ख़राब हो, रात में 24 घंटे सर्विस मिल रही थी। गुज़िश्ता में जब हमारे रोहित रेड्डी साहब एमएलए थे, यहाँ पे डायलिसिस का सेंटर लाया गया है। तो इसका मतलब जितने भी साल से जो भी एमएलए आ रहे कुछ ना कुछ तरक्की कर रहे, थोड़ा कर रहे, ज़्यादा कर रहे, लेकिन कर रहे। लेकिन इस बार जो अपने पास जो हॉस्पिटल था उसको भी हमारे मनोहर रेड्डी साहब यहाँ के एमएलए रह के बचा नहीं सके। అన్ని కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు. ఏం కాదు, తాండూరు హాస్పిటల్కి ఏడికి పోదు, అంత మంచిగా ఉంటుంది. తాండూరుని బాంచనీయనికనే మేము ఈ ప్రయత్నం చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు లోపలికి పోయి తీరా పరిస్థితి చూస్తే ఏముందంటే ఇది అన్అఫీషియల్, ఇది వికారాబాద్, ఇదేమో అఫీషియల్. మన ఆధార్తో అనుసంధానం చేసి తీస్తేనేమో కోడంగల్ వస్తున్నది. గతంలో తాండూరు మేలు కోరి 2002లోనే ఆ రోజు చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు 200 పడకల హాస్పిటల్ చేసిండ్రు. అయితే ఈరోజు ఎంత ఉండాలి? మనము 200 హాస్పిటల్ పోయి 400 హాస్పిటల్ అయ్యి ఈ 20 ఏళ్ల కింద జరిగిన చరిత్ర ఇది. ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి, వెంటిలేటర్లు కావాలి, ఈవెన్ బైపాస్ సర్జరీ చేసే సౌకర్యాలు కూడా తాండూరుకి కల్పించాలి. మన నాయకులు ఏం చేస్తున్నారు? తాండూరు ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం. మేము ఏం చేస్తున్నాం? మీరు తాండూరుని మీరు కొడంగల్గా మారుస్తారా? తాండూరు బోర్డు తీయండి, మళ్ళీ కొడంగల్ని పెట్టుండి. పక్క జిల్లా ముఖ్యమంత్రి, పక్క శాసనసభ నియోజకవర్గం ముఖ్యమంత్రి ఉన్నాడు. మా తాండూరుకి ఇంకేమన్నా మంచిగా అవుతుందేమో, ముఖ్యమంత్రి ఏరియా కాబట్టి ఇంకా తాండూరులో అన్ని వసతులు వస్తాయంటే ఉన్న వసతులు తీస్తారా మీరు? కొన్ని రోజుల నుంచి తాండూరు డిసిహెచ్ హాస్పిటల్ కొడంగల్కి షిఫ్ట్ చేస్తున్నా చెప్పేసి తాండూరులో చాలా పుకార్లు నడుస్తున్నాయి. అదేవిధంగా మేము అందరం కౌన్సిలర్లు వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి చూడడానికి వస్తే ఇక్కడ ఒక పెద్ద మనిషి నిన్న స్లిప్ తీసుకొని చూస్తేనేమో ఈ స్లిప్ కొడంగల్ పేరు మీద వస్తుంది, లోకల్కేమో తాండూరు స్లిప్ వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు? తాండూరులో ఏం నడుస్తుంది? తాండూరులో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇంత పుకారు నడుస్తుంది. కొంతమంది లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు ఫోన్ చేసి వీడియోలు వేసి ఇక్కడ పోవడం లేదు, హాస్పిటల్ తాండూరులో ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు డేట్ స్లిప్ ఉంది. ఇది ఇక్కడ ఏం నడుస్తుంది? మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ తాండూరు ప్రజలు 2 లక్షల చిన్న మంది ప్రజలు ఉన్నారు తాండూరులో. ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవసరం ఉంది. ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ పోనిచ్చేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో తాండూరు హాస్పిటల్ తాండూరులోనే ఉండాలి, లేదంటే ఎంత దానికైనా పోవడానికి మేము కౌన్సిలర్ సిద్ధంగా ఉన్నాము. దాంతోపాటు ఇది ఒక్కటే ఇక్కడ ఉన్నవి తీసుకుపోతున్నారు కానీ తాండూరు తీసుకోవడం ఏం లేదు. పక్కన ఉన్న 18 కిలోమీటర్ కొడంగల్లో ఇన్ని వస్తున్నాయి. ఇక్కడ 18 కిలోమీటర్ రోడ్ లేదు, పెద్దమూరు రోడ్ లేదు, చించోలి రోడ్ లేదు, ఏ రోడ్ లేదు. ఇక్కడ మినిస్టర్ సీఎం మాత్రం మరి కొడంగల్ మాత్రమే ఆయన ఉన్నారు తప్ప ఎక్కడ రాష్ట్రానికి లేదని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి, ఎటువంటి దురాగత పాలన జరుగుతుందో మీరందరూ గమనించాలి. తాండూరు ప్రజల అందరికీ కూడా
ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక ఎమోషన్. 25 సంవత్సరాల క్రితం మన తాండూరులో ఉన్న అప్పటి పరిస్థితులను బట్టి అప్పటి ఎమ్మెల్యే గారు డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన 200 పడకల ఆసుపత్రి ఈరోజు ఆయన చీఫ్ విప్గా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియజేయాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంది. 200 పడకల ఆసుపత్రి తాండూరులో ఉంటే 20 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆసుపత్రి డెవలప్మెంట్ చేయకపోవడం పైగా మళ్ళీ ఉన్న దవాఖానాను కోడంగల్కు తరలించడం ఎంతవరకు కరెక్టు. రెండవ విషయం, ఇప్పుడు గతంలో ఉన్న తొలి జెడ్పీ మహిళా చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పడినప్పటి నుంచి తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్కు మెడికల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలుగా నిరవధికంగా ఆమెనే ఉన్నారు కంటిన్యూగా. ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు, మీ మౌనం తాండూరు ప్రజలకు చాలా నష్టం చేస్తుంది. కాబట్టి మీరు ఎందుకు మౌనం వహిస్తే తాండూరు ప్రజలకు మీరు 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మంత్రి, 2 సార్లు ఎమ్మెల్సీ, 3 సార్లు జడ్పీ చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క సంఘటనపై మీరు మీ నిర్ణయం ఏంటో చెప్పాలి. అలాగే ప్రస్తుతం ఉన్న మనోహర్ రెడ్డి గారికి కూడా మేము చాలా ముక్కుసూటిగా అడుగుతున్నాం. మీరు తాండూరుకు ఈ 2.5 సంవత్సరాలలో తెచ్చింది ఏమీ లేదు. 25 సంవత్సరాల క్రితం ఉన్న హాస్పిటల్ని దొంగల్లాగా కోడంగల్లో మెడికల్ కాలేజీకి పర్మిషన్ లేదు, తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని అక్కడ ఆసుపత్రిగా చూపించి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే ఆసుపత్రిని కోడంగల్ ఆసుపత్రిగా ఇక్కడ నుంచి తరలించడం జరగబోతుంది. కాబట్టి ప్రజలారా అందరు గమనించాలి, మన తాండూరుకు నష్టం ఏముంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తాండూరు ప్రజలు తాండూరు 1953 మన మున్సిపల్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద రెవెన్యూ ఇచ్చేది ఒక తాండూరే. తాండూరు ప్రజలకు నిజంగా చెప్పాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోరిన తర్వాత ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు డెవలప్మెంట్ చేయరు, ఉన్న ఆసుపత్రిని తీసుకుపోతామంటే మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆసుపత్రిని వదులుకునే ప్రసక్తే లేదు. దీని కొరకు కావాలంటే నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధం, నిరవధిక సమ్మెలు చేయడానికి సిద్ధం. ప్రతి ఒక్కరూ తాండూరు ప్రజలకు చేతులెత్తి మొక్కుతూ వేడుకుంటున్నాం. కుల మతాలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా, సోషల్ వర్కర్లకు ప్రతి ఒక్కరు కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనమందరం కూడా ఒక్కటై మన దవాఖానాను కాపాడుకునే సమయం వచ్చింది. దొంగల చేతి నుంచి విముక్తి కావాలంటే మన ఆసుపత్రిని మనం కాపాడుకోవాలి. ఈరోజు మనం మౌనంగా ఉన్నామంటే ఈరోజు ఆసుపత్రి వెళ్ళిపోతుంది, రేపు ఇంకో ఆఫీస్ వెళ్ళిపోతుంది, ఎల్లుండి ఇంకోటి వెళ్ళిపోతుంది. మనం మౌనంగా ఉండడం మన చేతగాని తనంకు అవతల వాళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి మీకు చేతులెత్తు మొక్కుతో ఒకటే చెప్తా ఉన్నాము, అన్ని కుల సంఘాలకు, అన్ని పార్టీలకు, అది టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, ఇండిపెండెంట్ ఎవరైనా ఉండని, ఇది మన దవాఖానా. ఒక్కరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో 600 మందికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు గమనించాలి, ఒక్కరోజు 600 మంది అంటే ఒక నెలకు 18,000 మంది. ఒక్క నెలకు 18,000 మంది అంటే ఆలోచన చేయండి. తాండూరు చుట్టుపక్కల దాదాపు 2,000 గ్రామాలకు ఉన్న పెద్ద దిక్కున్న ఏకైక ఆసుపత్రి మన తాండూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఈ యొక్క హాస్పిటల్ దాదాపు 2,000 గ్రామాలకు, అది కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, పక్కల అన్ని గ్రామాలకు కూడా ఇక్కడ నుంచే సేవలు అందిస్తున్నారు. ఇంకో విషయం మీరు గమనించాలి, గతంలో కంటిన్యూస్గా తెలంగాణ మొత్తంలో అత్యధిక ప్రసవాలు జరిగిన రికార్డు కూడా మన తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పేరు మీద ఉన్నది. ఆ రికార్డు కూడా మన దగ్గర పెద్ద సర్జరీలు జరిగిన చరిత్ర ఉన్నది. కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవడానికి కారణం ఎందుకు, ఇక్కడ ఇప్పుడు 2 లక్షల పైచులకు జనాభా ఉన్నారు. తాండూరు అనేది ఉమ్మడి రంగారెడ్డి పెద్ద రెవెన్యూ. భారతదేశంలో ఉన్న నలుమూలల నుంచి ఇక్కడ కార్మికులు ఉంటారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, మిషన్లు ఉన్నాయి, గనులు ఉన్నాయి, వివిధ రకాల సంఘాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందాలంటే సాధ్యం కాదు. ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ఉంటేనే వాళ్ళకి మెరుగైన వైద్యం అందుతుంది. పుట్ట చేతిన పట్టుకొని ఇక్కడ తాండూరు బ్రతకనికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏకైక ఒకటే ఆసుపత్రి, తాండూరు ఆసుపత్రి. కాబట్టి ఈ ఆసుపత్రిని ఇక్కడ నుంచి తీసుకుపోతే మా ఆత్మ బలిదానాలకైనా సిద్ధం. ఖచ్చితంగా చెప్తున్నాం, మరొకసారి కూడా మా ఆసుపత్రి మాకు ఉండాల్సిందే. తాండూరు ప్రజల నుంచి మేము మద్దతు తీసుకొని మరొకసారి తొందరలో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఇది ఏదైతే ఆలోచన ఉన్నదో ఇది విరమించుకోవాలి. మీరు కోడంగల్ నుంచి మాకు ఏమి డెవలప్మెంట్ ఇవ్వకున్నా పర్లేదు, మీరు ఎమ్మెల్యేగా ఉండి మాకు ఏం డెవలప్మెంట్ ఇవ్వకున్నా పర్లేదు, మీరు ముఖ్యమంత్రి ఉండి ఏమి ఇవ్వకున్నా పర్లేదు, కానీ మా దగ్గర ఉన్న ఖనిజాలు, మా దగ్గర ఉన్న ఆసుపత్రులను మాత్రం మేము వదులుకునే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి దీనిపై మరొకసారి కూడా ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారికి ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? మీ హయాంలో ఏర్పడిన ఆసుపత్రి ఇప్పుడు వేరే చోటుకు వెళ్ళిపోతుంటే మీ మౌనం వెంట ఏం దాగి ఉన్నది? అలాగే మాజీ
జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం, అమ్మ మీరు అందరూ కూడా మనం అందరం యూనిటీగా ఉంటేనే మన ఆసుపత్రిని కాపాడుకుంటాం. మీరు కూడా ఎన్నో రోజులు ఎక్కడ మెడికల్ డెవలప్మెంట్ సొసైటీకి అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరం కూడా మేము అందరితో కలిసి నడవడానికే సిద్ధం ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొకసారి కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వ ఆసుపత్రిని మేమైతే వదులుకునే ప్రసక్తే లేదు. తాండూరు ప్రజల తరఫున, తాండూరులో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కార్మికులందరి తరఫున మేము మరొకసారి కూడా చెప్తున్నాం, మా ఆసుపత్రి మా సొంతం. 25 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆసుపత్రి మా తాండూరు ప్రజల జీవితాల్లో ఒక ఎమోషన్ కాబట్టి మేము వదులుకోనికే అంత పరిస్థితి వస్తే ఎంతకన్నా తెగించడానికే సిద్ధం ఉన్నాం. ఎమ్మెల్యే గారికి మరొకసారి గారు చెప్తున్నాం, మీ ప్రభుత్వం ఉంది, మీరు రూలింగ్లో ఉన్నారు, దయచేసి 25 రోజుల్లో ఎమ్మెల్యే అయినా గొప్పగా చెప్పుకునే మీరు 20 సంవత్సరాల కింద ఏర్పడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకుపోవడం న్యాయం కాదని చెప్పి మరొకసారి కూడా చెప్తూ ఇప్పుడు కూడా మళ్ళీ కూడా ఈ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆపండి. ఆపకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున తాండూరు ప్రజల తరఫున తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.